నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా? పాట్ బిర్యానీ. అదేనండి కుండ బిర్యానీ చేయబోతున్నాను. ఈ కుండ బిర్యానీ నేను ఈరోజు చేస్తాను అనంటే మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ అయితే నా ముందైతే రైజ్ చేశారన్నమాట. ఆ డౌట్స్ ఏంటో తెలుసా? కుండ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలే కదా! నిజంగా చేస్తావా? అని ఒకరు అడిగితే, పాట్ పగిలిపోతుందేమో మధ్యలో అన్నీ వేసేసరికి అని ఒకరన్నారు. ఇంకొకరొచ్చేసి స్టవ్ పైన చేయొచ్చా? నిప్పుల పైన చేయాలి కాబోలు అని ఇంకొకరు రైట్ చేశారు. మరి పాట్ ఎక్కడుంది? కుండలు ఇప్పుడు కొనుక్కరావాలి కదా! అని ఇంకొకరు అడిగారు. సో, వాళ్ళందరి డౌట్స్‌కైతే నేను క్లియర్ చేస్తూ పాట్ బిర్యానీ అయితే చేసి వాళ్ళ ముందైతే పెట్టేశాను. నోరు అస్సలకే మెదపకుండా లాగించేశారన్నమాట. ఈ చిన్న కుండ అయితే మా సజ్జ పైనైతే దొరికిందండి. సో, ఈ కుండ చూసిన తర్వాత ఇంత చిన్న దాంట్లో బిర్యానీ ఎంత పడుతుంది? ఎంత చేస్తావు? అని మా వాళ్ళైతే అడిగారు. కానీ చూస్తే చిన్నగానే ఉంది కానీ చాలా రైసే పట్టేసిందండి. ఫస్ట్ అయితే కుండనైతే శుభ్రంగా కడిగి దాంట్లో ఆయిల్ అయితే ఫస్ట్ అయితే వేసేసానండి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ మీ ఆప్షనల్ ఏది కావాల్సితే అది వేసేసుకోండి. దాంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువతోనే చికెన్ అయితే తీసుకున్నానన్నమాట. చికెన్ శుభ్రంగా కడిగి పాట్లో వేసేసాను. దాంట్లోనే పసుపు, ఉప్పు, అల్లం ఫస్ట్ ఈ 3 అయితే వేస్తానన్నమాట. అవి వేసిన తర్వాత హోల్ గరం మసాలా అవి కూడా వేసేసి కసూరి మేతి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి చిల్లీ పౌడరు మాకు తగినట్టుగా వేశాను. మీరు చూసైతే వేసుకోండి. సో, దాంట్లోనే కర్డ్ పెరుగు కూడా వేసిన తర్వాత బిర్యానీ మసాలా, మిగతా ఇంగ్రీడియంట్స్ మీరు ఏమేమి వేస్తారో అవన్నీ వేసేసి మళ్ళీ ఇంకాస్త నెయ్యి వేసి అన్నం వండుకునేటప్పుడు ఉంటుంది కదండి వాటర్, ఆ వాటర్ కూడా వేసేసి పైనుంచి ధనియాల పొడి, నిమ్మకాయ రసం ఇవన్నీ వేసేసి ఒక్కసారి అయితే టోటల్గా అంతా మిక్స్ చేశానన్నమాట. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని కాసేపు అయితే మ్యాగ్నేట్ చేసేద్దాం, పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి అన్నం వండుకోవాలి కదా, దానికోసం అయితే నేను ఫస్ట్ బియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నానండి. ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, సాల్ట్ ఇవన్నీ వేసేసి కాసేపు అయితే మరగనిచ్చాను. దీంట్లో అల్లం కూడా వేస్తానండో ఇది చెప్పడం మర్చిపోయాను. కసూరి మేతి కూడా వేస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే మనకు పూర్తిగా మరిగిపోతుంది కదా. అప్పుడు వచ్చేసి మనము నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఈ రైస్ అయితే దాంట్లో వేసేసి హాఫ్ బాయిల్డ్ రైస్ దాదాపు ఒక 70% వరకే మనకి రైస్ ఉడకాలండి, ఎక్కువగా ఉడకకూడదు. 70% ఉడికిందనుకోండి మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా మనం రెస్టారెంట్లో తిన్న మాదిరిగానే వస్తుందండి. సో, మనకైతే ఫైనల్గా ఈ మాదిరిగా వచ్చింది కదా. ఇప్పుడైతే దీన్ని స్ట్రెయిన్ చేయాలన్నమాట. స్ట్రెయినర్లో వేసిన తర్వాత చూస్తున్నారు కదా అన్నం అయితే ఎంత పుల్లలుగా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అయితే, దాన్నైతే తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా మ్యాగ్నేట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా రైస్, దాన్నైతే వేసిస్తున్నాను. మీకు పాట్లో ఎంత రైస్ పడితే అంత వేసేయండి. నేను చెప్పాను కదా ముందు పాట్ చూస్తే చిన్నగా ఉంది కానీ చాలానే రైస్ పట్టేసిందండి. ఇలా రైస్ అంతా పాట్లో పట్టేంత వరదాకా వేసేసాను. ఇప్పుడు దానిపైన మనకు కావాల్సిన బిర్యానీలో వేస్తూ ఉంటాం కదా గరం మసాలా వచ్చేసి, గరం మసాలా వేసిన తర్వాత దానిపైన కొన్ని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర దాంట్లో వేసేసి దానిపైనుంచి ఇంకాస్త నెయ్యి కూడా వేసేసాను. వేసిన తర్వాత కొంతమంది ఫుడ్ కలర్ అయితే వేస్తూ ఉంటారు కలర్ఫుల్గా కనిపించడానికి. నేను ఫుడ్ కలర్ అయితే వేయనండి. ఈ ఆయిల్లోనే పసుపు అయితే వేసి దాన్నైతే ఇట్లా బిర్యానీలో వేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ఫుడ్ కలరే వేద్దాము, కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకున్నాను. కానీ మరి ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కదా, మనం తినడానికే కదా, ఎందుకులే ఫుడ్ కలర్ అనేసి పక్కన పెట్టేసి ఇలా పసుపే ఎక్కువగా వేస్తూ ఉంటాను. సో, ఫైనల్గా దానిపై నుంచి మనము అన్నం వండుకున్న వాటర్ కూడా వేసేసి ఇప్పుడు దానికి పైన మూత పెట్టాలి కాబట్టి ఇట్లా పిండితో మొత్తం కవర్ చేసి దానిపైన, ఇది ఇంట్లో ఉన్న పాట్ అని చెప్పాను కదండి కాబట్టి నాకు దానిపైన మూత ఏమీ రాలేదన్నమాట. సో, కొనుక్కొస్తే ఇప్పుడు కింద పాటు పైన మూత కూడా దొరుకుతున్నాయి. నేను ఇంట్లో ఉన్న దాంతో చేశాను కాబట్టి ఇలా ఒకటైతే అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఇది పెట్టడం వల్ల ఆవిరి కూడా ఏం పోకుండా భలేగా అయిపోయింది వచ్చిందండి. సో, చూడండి నేను స్టవ్ పైన చేస్తున్నాను.
ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎమ్మీగా ఉండి మన పాట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా వస్తుందా అని. సో ఫస్ట్ టైమే అయినా కూడా ట్రై చేశాను. మధ్యలో వండేటప్పుడు పాటు పగలలేదు. పైగా చాలా టేస్టీగా కూడా ఉందండి ఈ బిర్యానీ అయితే. చాలా వరకు చాలామంది రెస్టారెంట్‌లో తింటారు. మేము ఎక్కువగా రెస్టారెంట్‌లో తినడానికి ఇష్టపడం కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు మీ వినోదాసు.